ఏప్రిల్ 16న పార్లమెంట్లో పెట్టిన బిల్లు మహిళల రిజర్వేషన్ కోసం కాదు. ఆ బిల్లు 3 ఏళ్ల క్రితమే పాస్ అయింది. అది అమలు చేయడానికి కేవలం డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అంతే. పార్లమెంటు సీట్ల పెంపుకి మహిళా రిజర్వేషన్లకు ఇస్సుమంత సంబంధం కూడా లేదు. మహిళలను అడ్డుపెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల సీట్లను దోచుకునే కుటిల ప్రయత్నం చేశారు మోడీ, షాలు. వీళ్ల నక్కజిత్తుల ఉచ్చులో పడ్డారు చంద్రబాబు, జగన్, పవన్. అన్ని రాష్ట్రాల సీట్లు 50% పెంచితే ఆంధ్రప్రదేశ్కి 38 పార్లమెంట్ సీట్లు వస్తాయి. అదే జనాభా ఆధారంగా చేస్తే 32 వస్తాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ముందు బీజేపీ అన్ని రాష్ట్రాల సీట్లను 50% పెంచుతామని జాతీయ మీడియాలో రాయించింది. తీరా బిల్లు తెరిచి చూస్తే జనాభా ప్రాతిపదికన ఉంది. మోడీ, షాలు మన మెడకు ఉచ్చు బిగిస్తే చంద్రబాబు, జగన్, పవన్ ఈ సీట్ల తగ్గింపు బిల్లుకి మద్దతుగా ఓటు వేశారు. అమిత్ షా ఒక దశలో గంట సమయం ఇస్తే ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచే మార్పు చేస్తానన్నారు. కానీ ఆ మార్పు చేయలేదు. అయినా సరే మన నాయకులు నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్ సీట్లు కోల్పోయే బిల్లుకి అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ పాపం పార్లమెంటు సాక్షిగా రికార్డైంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుకి అనుకూలం అన్న వాదన భవిష్యత్తులో తెర మీదకు ఖచ్చితంగా వస్తుంది. మనకు కావాల్సింది 50 సంవత్సరాలుగా ఉన్న 543 సీట్ల కొనసాగింపు కాదు. కూడదు అంటే అన్ని రాష్ట్రాల సీట్లను 50% పెంచాలి. చివరిగా ఒక్కసారి గతం నెవరేసుకుంటే ఈ నాయకులే స్వార్థ రాజకీయాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకి అనుకూలంగా ఉత్తరం రాస్తే విభజన కేంద్ర సబ్జెక్టు సెంటిమెంట్ని గౌరవిస్తానని జగన్ నీతులు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఢిల్లీ వాటిని సాకుగా తీసుకుని అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని చెప్పి రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. మన దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి అధికారం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే అవకాశవాద రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నాయి. మరి వీటి నుంచి విముక్తి ఎప్పుడో?